యమధర్మరాజు సభలో తీర్పు వినిపించిన తరువాత పాపాత్ములు తమ తమ పాపాలకు తగ్గ నరకాలలో పడతారు. గరుడ పురాణం వాటిని 28 నరకాలుగా వర్ణిస్తుంది. ప్రతి నరకం ఒక ప్రత్యేక శిక్షాస్థలం. నరకాలు శాశ్వతం కావు. పాపి తన కర్మానుగుణంగా శిక్ష అనుభవించి తరువాత మరల పునర్జన్మ పొందుతాడు. కానీ ఆ శిక్షలు మాటల్లో చెప్పలేని భయంకరమైనవి. మొదటిది తామ్రప్రోద. ఇతరులను హింసించిన వారు ఇక్కడ వేడెక్కిన రాగిలో కాలిపోతారు. రెండవది కృష్ణశక్తి. దొంగలు నల్ల రంగులో దహించబడతారు. మూడోది రౌరవ. జంతువులను బాధించిన వారు రౌరవ రాక్షసుల చేత యాతన అనుభవిస్తారు. నాలుగవది మహారౌరవ. అధర్మంగా జీవించిన వారిని పాములు మింగుతాయి. ఐదవది కుంభీపాక. ఇతరుల ఆస్తి దొంగిలించిన వారిని నూనె కుండల్లో వేస్తారు. ఆరవది కలసూత్ర. అబద్ధం చెప్పిన వారు మండే అగ్నిగుండంలో పడతారు. ఏడవది అసిపత్రవనం. క్రూరులైన వారు కత్తి లాంటి ఆకులాడవిలో కోసుకుపోతారు. ఎనిమిదవది శూకరముఖం. జంతువులను వధించిన వారు పందిముఖ రాక్షసుల చేత కొరుక్కోవడం జరుగుతుంది. తొమ్మిదవది అంధతామిశ్ర. ఇతరుల భార్యలపై దురాశ పెట్టిన వారు చీకటిలో పిశాచాల యాతన అనుభవిస్తారు. పదవది తమిశ్ర. మోసగాళ్ళు ఆకలితో దాహంతో బాధపడతారు. 11వది అవీచి. క్రూరమైన హంతకులు మండేరాళ్లలో పడతారు. 12వది షల్మలి. మద్యం తాగి పాపం చేసిన వారు ముళ్ళ చెట్లల్లో వేలాడతారు. 13వది వజ్ర కంటక శాల్మలి. ద్రోహులు ముళ్ళల్లో చీలిపోతారు. 14వది శూలప్రోద. హింసకులు కఠినమైన కర్రలతో గుచ్చబడతారు. 15వది దండశూక. ఇతరులను ద్రోహం చేసిన వారు పాముల గుంపులో పడతారు. 16వది అవట్నీరోదన. ఇతరులను జైలులో పెట్టిన వారు నరకపు బంధనాలలో వేదన అనుభవిస్తారు. 17వది పర్యవేతనం. దొంగలు పరులను మోసం చేసిన వారు కుక్కల చేత కొరుక్కోబడతారు. 18వది శూకర్ముఖం. నిర్ణయకులు పందిముఖ రాక్షసుల చేత నాశనం చేయబడతారు. 19వది వజ్రశిల్మలి. అసత్యవాదులు ముళ్ళ చెట్లలో చీలిపోవడం. 20వది ఆతతాయిన. శత్రువుల ప్రాణాలు తీసిన వారు మండే ఆయుధాలతో కత్తిరించబడతారు. 21వది లాలభక్ష. దొంగలు భోగాసక్తులు రక్తం మలము తినవలసి వస్తుంది. 22వది శ్వభక్షం. కుక్కలను హింసించిన వారు కుక్కల చేత కొరుక్కోవడం. 23వది శూకరముఖం. పాపాత్ములు పందుల రూపపు రాక్షసుల చేత నలిగిపోవడం. 24వది నరకకుండం. ఇతరుల సంపదను దోచుకున్న వారు ఉడికే అగ్నిలో పడతారు. 25వది ప్రాణరోదనం. హింసకులు మృగాల చేత పీడింపబడతారు. 26వది వజ్రకంటకం. వంచకులు మోసగాళ్ళు ఉప్పు ముళ్ళతో గుచ్చబడి రక్తమోడతారు. 27వది విశషణ. పాపాత్ములు కొరడాలతో కుట్టబడి శరీరం ముక్కలవుతుంది. 28వది లావణరసం. ఇతరులను దుర్వచనాలతో అవమానించిన వారు ఉప్పు నీళ్ల నదిలో మునిగిపోతారు. గరుడ, ఈ నరకాలు శాశ్వతం కావు. ఇవి జీవులు తమ పాపాలను శిక్ష రూపంలో అనుభవించి తిరిగి ధర్మ మార్గంలో నడిచేలా చేయడానికి మాత్రమే. 28 నరకాలు మనిషిని భయపెట్టడానికే కాదు, మన కర్మలు ఎంత ప్రాముఖ్యమో గుర్తు చేయడానికే. ధర్మం, దానం, భక్తి ఇవి మనకు నరక ద్వారాలు తాకకుండా చేసే దివ్య వంతెన. ఆత్మ పునర్జన్మ 7 లోకాలు. భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు